అయోధ్య రాముణ్ణి దర్శించుకొని వచ్చిన భక్తులకు ఆదివారం అర్ధరాత్రి రామగుండం రైల్వే స్టేషన్ లో సాదర స్వాగతం పలికారు బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి. ఈ సందర్భంగా భక్తులను యాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ ప్రతి హిందువు దర్శించాల్సిన ప్రాంతం అయోధ్య అని, గర్వించదగ్గ పేరు నరేంద్ర మోడీ అని కొనియాడారు. శతాబ్దాల హిందువుల కలను నెరవేర్చేలా అయోధ్య రామాలయాన్ని నిర్మించిన మోడీ పాలన చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన అధ్యాయమని అన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం భక్తులకు నిత్య దర్శనంతో దేశ ప్రజల ఆనందానికి ఇక అవధులు లేకుండా పోతున్నాయని సూచించారు. మరి ప్రతి ఒక్క భక్తుని కూడా కదిలించినప్పుడు నరేంద్ర మోదీ గారు ఏదైతే 500 ఏళ్లుగా 5 శతాబ్దాలుగా హిందువులు భారతీయులు ఎదురు చూస్తున్నటువంటి ఒక కళని స్వప్నాన్ని సాకారం చేసి ఇవాళ అక్కడ అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దర్శనం కోసం వెళ్ళడం అనేది నిజంగా కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క భక్తురాలు తెలియజేయడం నిజంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఘట్టంగా భావిస్తూ ఉన్నాము. ఇది కేవలం ఇది భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఈ యొక్క ఘనత చెందుతుందనేటువంటి విషయాన్ని అభిప్రాయపడుతూ వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరి మాటలలో వింటూ ఉంటే చాలా సంతోషం, ఆనందం కలుగుతూ ఉన్నది. వెళ్ళినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా వెళ్ళేటువంటి ప్రయాణంలో కావచ్చు, అక్కడ వసతులు కావచ్చు, దర్శనం కావచ్చు, లక్షల మంది రోజు మరి ఆ రాముల వారిని దర్శనం చేసుకుంటే ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా మరి చాలా సంతోషంగా వీళ్ళు దర్శనం చేసుకునేందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా రైళ్లు కేటాయిస్తూ వారికి పూర్తిగా వసతులను కల్పించడం అనేది నిజంగా కూడా చాలా గర్వకారణంగా భావిస్తూ ఎంతో మంది ఇవాళ వెళ్ళలేని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. మాకు అవకాశం లేదని భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో అవకాశాలు తప్పకుండా కల్పిస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ ప్రాంతం నుండి వెళ్ళినటువంటి భక్తులందరి తరఫున హృదయపూర్వకంగా మేము భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. జై శ్రీరామ్. సంజయత గారు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ సంజయత ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. జై శ్రీరామ్. థ్యాంక్స్ టు మోడీ సర్కార్. అందరికీ మాకు మా జీవితానికి ఎంత మంచి అవకాశం కల్పించిన ముందుగా మన పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి అక్కకి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాము. ఎందుకంటే అయోధ్యకు వెళ్ళొచ్చిన తర్వాత బాలరాముని దర్శనం చేసుకున్న తర్వాత మా జీవితాల్లో ఒక మంచి అవకాశాన్ని మేము పొందాము. అట్లనే ప్రతి ఒక్క హిందువు మన బీజేపీ పార్టీ తరఫున వచ్చిన ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. దీన్ని ప్రత్యేకించి అందరూ ఉపయోగించుకోవాలి. అట్లనే ఇంత మంచి గుడిని నిర్మించి మన కోసం ఫెసిలిటీస్ కల్పించి మరి ట్రైన్లో కూడా ఎక్కడైనా కూడా చిన్న అన్కంఫర్టబుల్ లేకుండా అందరికీ మంచిగా వెళ్ళొచ్చినామండి. అట్లా మన బీజేపీ ఉన్నంత వరకు, బీజేపీలో మన మోడీ ఉన్నంత వరకు ఎవరికి ఎలాంటి హాని జరగదు. ప్లస్ ఇలాంటి మన ధర్మక్షేత్రాలకు పుణ్యాలు అన్నీ విజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఒకటే మనసులో నింపుకోవాలి. జై బీజేపీ, జై మోడీ, జై మోడీ సర్కార్, జై సంజయ్. అవకాశాన్ని కల్పించిన మన మోదీ గారికి, మన డిప్యూటీసీ సంధ్యక్కకి ముందుగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మేమెంతో పుణ్యం చేసుకుంటే కానీ మాకు ఇలాంటి అవకాశం వచ్చిందిగా అని భావిస్తున్నాము. ఎంతో హ్యాపీగా గడిచింది ఈ జర్నీ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో జనగామ శివరాం, బరపటి నారాయణ, పైతరి రాజు, గోపగొరి నవీన్ గౌడ్, పవన్, రాకేష్, సుమంత్ పటేల్, వినయ్, హర్ష, మంజునాథ్ కుమార్, ఇన్సోస్, శ్రీకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.